కుట్లు పడ్డాయి. తెల్లారి నువ్వు పనికి వస్తావా రావా అంటే ఆ కుట్లు పడ్డ కాలుతోటి కాలు వాపు వచ్చింది మేడం. వాపు వచ్చినాక నన్ను ఇంటికాడ ఒక్కనాడు కూడా ఉంచలేదు. తీసుకుని బాగా కొట్టుడు అక్కడ కూడా. ఇట్లనే చేస్తుంటే ఒకరోజు రేషన్ కార్డులు దిగాలని మా నడిపి మామ ఫోన్ చేసిండు. కరీంనగర్ రారా అన్నాడు. అన్నాక ఆడికి పోయినాం. పిల్లగాడు అప్పటికి సంవత్సరం పిల్లగాడు. అయితే అయినాక వచ్చినాక రేషన్ కార్డులు దిగినాక మా అన్నయ్య వచ్చి ఎట్లున్నదో చూస్తానా మా చెల్లె అనేసి మా ఇంటికి వచ్చాం. అంతరికి నేను అన్నం తిన్న పల్లెం ఆడ పెడితే కూడా మా అన్నయ్య వచ్చి పండ్లు ఇచ్చి బాబున్నాడు కదా పండ్లు ఇచ్చి వెళ్ళిపోయాడు మేడం. ఓహో ఎవరు వచ్చిర్రు అన్నం ఎవరికో పెట్టినావు కదా వచ్చిండా అని మాట్లాడాడు మేడం. మా అన్నని గలీజ్గా మాట్లాడాడు. మా అన్నదమ్ములకు కూడా చెప్పలేదని కొడుతుడు తిడుతుండు అని బాబాయిండు. మళ్ళీ ఎట్లా పోవాలి నేను అనేసి నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తుంది మేడం కొడుతుండు బాగా కొట్టినని. ఈ రోజు చెప్పింది. ఎందుకు అలా చెప్పలేదు ముందే వాళ్ళకి? ఎందుకంటే కొట్టుకుంటారు వస్తే అంటారు అంటారంటగా మేడం నిన్ను కొట్టినా చంపినా నీ అన్నదమ్ములు నిన్ను పట్టించుకోరు. ఎందుకుంది ఇప్పుడు నీకు ఒక అన్నయ్య తమ్ముడు అక్క చెల్లునంత ఎందుకున్నారు? నీకు ఏదైనా బాధ ఉంటే ఆ బాధను చెప్పుకోవడానికి కదా అర్థం చేసుకుంటాడు అనుకున్నా మేడం. గొడవ పెట్టుకుని వచ్చినాక పిల్లగాని తీసుకుని పోయిండు మేడం. ఒకసారి తీసుకుని పోయిండు వచ్చి 2 సంవత్సరాలు ఉంది మేడం. ఇట్లా ఎందుకు ఇంటి మీద ఉండదు నువ్వు సచిన బతిని అక్కడనే ఉండాలని చెప్పి పంపించిన మేడం. అక్కడికి పోయినాక నిన్ను చంపినా కొట్టినా నన్ను మీ అన్నదమ్ములు ఏం పీకలేదు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు స్టేషన్లో పెట్టుకోపో అని చెప్పి స్టేషన్ దగ్గర 2-3 సార్లు పోయిందంట మేడం నన్ను కొడుతుందని చెప్పి. ఆడికి పోయినాక అంతో ఇంతో ఇచ్చి దాని అంతటితోటే మతపరించుకొని తీసుకొస్తాను మేడం. ఆయనే మిమ్మల్ని పిలవలేదు? ఏమో పిలవలేదు, వాళ్ళు పిలవరు మేడం. ఈ అమ్మాయిదే తప్పు అది. ఎన్నిసారి కొట్టినా తిట్టినా మన మీద తప్పు లేదంటే నువ్వు 10 మందిని పిలవచ్చు. నీ మీద తప్పు ఉంటే పిలవకూడదు. ఈ అమ్మాయి చేసిన తప్పు. ఇలాగ వీడు ఫుల్ తాగుతున్నాడు నన్ను వచ్చి కొడుతున్నాడు అన్నయ్య నువ్వు చూడు ఇలాగా నాకు ప్రాబ్లంగా ఉంది, నా ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయండి. ఫస్ట్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేము అట్లా 4-5 సార్లు పోయినప్పుడల్లా డబ్బులు పెట్టు, పెద్ద మనుషులలో కూర్చున్నప్పుడు డబ్బులు పెట్టు, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా మాట్లాడేది లేదు. మీకు అక్కడ సొప్పదండి కాడ ఇల్లు లేదు, ఆడ ఏం లేదు కదా, ఇక్కడనే బతకరాదురి, బతికేందో కష్టం చేసుకొని ఈయన ఎంత 10వ పరకం మిగులుతాయి అనేసి అన్నారు మేడం. అన్నాక మా తల్లిదండ్రులు ఉండే అన్నారు కదా, సరే అని ఒప్పుకొని ఆడ ఉన్నాడు. కొన్ని రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నారు? 5-6 రోజులు ఉండి నమ్మించి బాబుని ఇయ్యి నేను ఎత్తుకుంటా అని అన్నాడు. మేము కంపెనీలో పనిచేస్తున్నాం. ఒకరోజు నమ్మించిండు, బాబుని ఇయ్యి నేను ఆ చాక్లెట్ కొనుక్కొస్తాను అన్నాడు. ఎత్తుకొని వెళ్ళిపోయాడు మేడం. నువ్వు తెలియకుండా ఇది సంతకం పెట్టానని నువ్వు అనుకున్నా కూడా నీకు అన్యాయము జరగకుండా అంటే దీన్ని కూడా మేము ఎందుకు ఆలోచిస్తున్నామంటే నీకు ఇది అక్కర్లేదు అని అనుకున్నావు అనుకో డెఫినెట్గా కేసు వేస్తారు. దాని మూలాన ఇది సర్ది 15 రోజులు ఇక్కడ ఉండు, నువ్వు 15 రోజులు అక్కడ ఉండని ఆ ఒప్పందంతో అంటే ఒకటి నువ్వు చాలా తెలివిగా నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ పాప అమాయకురాలు అమ్మాయికి తెలియదు కనుక ఆ అమ్మాయి సంతకం అయితే పెట్టింది. ఆ అమ్మాయికి రాలా మమ్మల్ని ఏగిచ్చింది, అయితే కష్టపడ్డాం. అమ్మాయికి రాలా సంతకం పెట్టించారు మేడం. నాకు తెలియదు మేడం. ఇలాగ 2 భార్యలు కావాలి నీకు? ఎక్కడైనా పని చేసుకుని దుబాయ్కి వెళ్ళవయ్యా? దుబాయ్కి వెళ్ళు. ఆమె చదువు రాదు కదా. చదువు రాదు మేడం, సంతకం మాత్రమే వచ్చు మేడం. నాకు చదువు రాదు మేడం. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక పెళ్లి అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఆయన జీవితంలోకి వచ్చేసిందండి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ్మ ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా నాకు ఆ స్థానం కావాలి అని అంటే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి మాయం చేసే శక్తి ఇక్కడ ఎవరికి లేదమ్మా. అది నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఆ అమ్మాయి విషయంలో అంటే అది తప్పైనా కూడా ఆ అమ్మాయికి ఎవరు లేరు అన్నారు కనుక మరి ఈ అగ్రిమెంట్కి మీరు వచ్చారు కనుక ఏమైనా ఫైనాన్షియల్గా వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసి మోసం చేసి సంతకం పెట్టించారు మేడం. నాకు నిన్ను కొట్టకుండా తిట్టకుండా అంటేనే నేను పెట్టిన మేడం, కానీ నాకు తెలియదు. అంటే అమ్మ దాన్ని బట్టి మేడం చెప్పట్లేదు కాదమ్మా. అంటే ఏం లేదు మేడం, మీకు చెప్పొచ్చు, మీకు రైట్స్ ఉన్నాయి, మీరు కేసు వేసుకోండి అని చెప్పొచ్చు. దాని మూలాన లాభం ఏంటి నష్టం ఏంటి అని కూడా మేము ఆలోచిస్తే దాని మూలాన నష్టం ఈమెకే ఎక్కువ అవుతుంది. ఏమా నీకు భర్త కావాలా డబ్బులు కావాలా? భర్త కావాలి మేడం. అదే ఆ అబ్బాయి వదిలేసి రాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి
ఇప్పుడు అల్ల డబ్బాలాగా ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తూ వెళ్తాడు, మళ్ళీ వేరే దేశానికి వెళ్తాడు. అది కావాలా నీకు? దానికన్నా అది ఎక్కువ ఉంది. అక్కడ చూడు వాళ్ళ నాన్నగారు ఆయనకి చించ కొడుతున్నాడు. ఆయన వాళ్ళందరూ ఒకటమ్మా, వాళ్ళందరూ ఒక్కటైపోయారు, నువ్వు ఒక్కటైపోయావు. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. నా కడుపులో ఉన్న ఆయుషం అనేది మీకు అర్థం కాలేదు. చేసింది తప్పండి. ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుని వచ్చారు? మంచి ఒక తండ్రిగా ఉండుంటే నువ్వేం చేసేదాన్ని? బయటకు వెళ్ళి నువ్వు ముందు, నువ్వెవరా లోపల రావడానికి? మార్చుకొని వచ్చారు, వచ్చాక పెద్దయినా నువ్వు మాట్లాడకూడదు. తప్పు వాళ్ళు ఆల్రెడీ మీరు మాట్లాడకూడదు, చాలా తప్పు. మీరు చేసిన తప్పు, మీరు మాట్లాడకూడదు. అసలు ఇంకొక మాట అంటే కనుక మీ తప్పుని మీరు సమర్థించుకుంటున్నట్టు అవుతుంది. దయచేసి ఊరుకోండి. 6 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే అనుభవించావో ఇప్పుడు దానికంటే డబుల్ వస్తాడు. నీకు కావాలా? నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాడి అది నల్లని త్రాచే చూడు. నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. దానికంటే డబుల్ నరసింహ వస్తాడు నీ దగ్గరికి. ఇప్పుడు అదే ఇప్పుడు ఏం తగ్గదు, ఏం మార్చలేదు. అదే అమ్మా, మంచిది చెప్తే వినాలి. వెంకటేష్ చెప్పు. మేడం నెలకింత మెయింటెనెన్స్ లేకపోతే బాబు ఆపరేషన్ చేయాలి. డెఫినెట్ గా ఇవ్వాలి అన్ని. మెయింటెనెన్స్ అన్ని చేయాలి అతను. మేడం తిరుమలగిరిలో స్థలం ఉందంట బాబు పేరు మీద. ఉందా నీకు తిరుమలగిరిలో స్థలం? ఉన్నది. బాకీ కింద ఎందుకు ఉంటది? అది మేడం మెయిన్ గా ఏదైనా ఉంది అని చెప్పిన వెంటనే అది బాకీ కింద ఉంది, లేకపోతేనేమో దాన్ని అమ్మేశానని చెప్తారు. అప్పు తీర్చేసి ఆ అబ్బాయి పేరు మీద రాయండి. నా బిడ్డ గతం కావాలమ్మా, నా బిడ్డ పెళ్లికుంది. ఈయన సంపాదించింది కదా. తప్పేం లేదు. ఇప్పుడు నీ పెద్ద భార్యకి మీ పిల్లలకి ఏం కావాలో అది లాయర్ అమ్మ చెప్తుంది, అది నువ్వు ఇచ్చేసి వెళ్ళిపో. లేకపోతే ఆవిడని వదిలేసి ఇక్కడ రా. నీ భార్య నీ పిల్లలకి ఏం ఇస్తావు అంటే నాకు జాబ్ లేదు మేడం, నాకు ఆస్తి లేదు. నాకు తెలియదు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు మేడం? ఆమె ఆధార్ పెట్టిన తర్వాత ఏం లేదు మేడం. కావాలంటే మేము ఇన్ని ఉంటాం, మరి చెప్పడానికి ఫోన్ చేసి. అదంతా అనవసరం లేదు మేడం. అదంతా అనవసరం. అయితే ఆమె మెయింటెనెన్స్ కేసు వేసుకుని ఇక తర్వాత మరి ఆమెతో కూడా అక్ర సంబంధం పెట్టుకున్నారు. ఆమె ముందు ఆ పనికాడ ఆయన చేతి కిందకు వచ్చే మనిషి ఆమె. ఇక ఫుల్ 2 days పనికి వెళ్ళాడంటే ఆ పైసలు తెచ్చుకోవడము, ఫుల్గా తాగటము. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, మీకేంది చాకులేసి చింపుతాను అన్నాను. కాడు ఆమె గురించి ఈమెకి మందులు పెట్టి మంత్రాలు చేశారు. ఆయనకి కూడా తలకు పెట్టింది, ఆమె అంట తిరిగేటట్టు తిప్పుకునేటట్టు ఆయనకి కూడా తలకు పెట్టింది చెట్ల మందు. ఈమె అంట పండకపోతే నేను ఆమెను ఉంచుకున్నానా అని మా ఇంట్లో కూర్చొని చెప్పాడు. దాన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఏం చేసుకోండి, నేను అంట విడాకులు ఇచ్చేయాలన్నా. పిల్లల మీద ప్రేమ ఎక్కువ పోతే కూడా చూడలేకుండా పంపిస్తున్నారు వాళ్ళు. అయితే ఆ బ్రిక్స్ తీసుకొని నువ్వు దమ్ముంటే బయటకు రారా చూసుకున్నాం, నువ్వు దమ్ముంటే బయటకు రారా చూసుకున్నామని ఆ బ్రిక్స్ లేపుతున్నాడు. వీళ్ళ పెద్దమ్మలు తీసుకెళ్ళారు కమలానగర్ లో ఉండేటట్టు. మళ్ళీ ఈయన అన్నంలో కలిపెట్టాడు. మళ్ళీ ఇగో మళ్ళీ ఒక ఆడ మనిషికి ఇట్లా జరగకూడదు అమ్మా.